ఆరాధన చేసుకున్న తర్వాత మనం సాయంకాలం వాక్య భాగంలో సాయంకాలం ఈ సాక్ష్యాలు ఇవి ఉండవు కాబట్టి దయచేసి సాయంకాలం కూడా రావడానికి ప్రయత్నం చేయండి. యెహోషువ గ్రంథము 3-4 అధ్యాయాలు, దాదాపు 5వ అధ్యాయం వరకు కొన్ని విషయాలు, 5వ అధ్యాయము దాదాపు చివరి వరకు కూడా, ఎందుకంటే 5వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి మనము గడిచిన దినాల్లో మనం చూసుకున్నాము. ఇప్పుడు దానికంటే ముందు జరిగిన ఒక వాక్య భాగము, ఒక సంఘటన 3-4 అధ్యాయాలు, 5వ అధ్యాయము 12వ వచనం వరకు అది మన వాక్య భాగము. కాబట్టి ఇన్ని వాక్య భాగాలు, ఇంత 2 చాప్టర్స్తో పాటు సంబంధించిన వాక్య భాగం కాబట్టి మనం ఎంతవరకు దాన్ని చదవగలము, దాన్ని పూర్తిగా చదవగలమా, దానిలోంచి లెసన్స్ అన్ని మనం చూసుకోగలమో లేదో తెలియదు, కానీ వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాము. మిగిలిన విషయాలు సాయంకాలము మనము చూద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1-6 వచనాలు స్టార్టింగ్లో నేను చదువుతున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకుందాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును, అదేంటి మీ దేవుడైనా అని అంటున్నారు, అది మనం ఆలోచన చేయాలి. ఎవరు చెప్తున్నారు? నాయకులు పాళెంలో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ ఇలాగన్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారి నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ప్రార్థన చేద్దాము. మహోన్నతుడైన మా ప్రభువా, సంఘము మీది, మీరు మీ యొక్క స్వరక్తంతో ప్రభా సంఘాన్ని కొనుక్కున్నారు. నీ వాక్యము చేత ఉదక స్నానం చేయించేవారు మీరు. మచ్చ, దాగు, మలినము, ముడత అట్టిది మరి ఏది కూడా లేని పరిశుద్ధ సంఘంగా, సిగ్గుపడనక్కర్లేని వారముగాను నీ మహిమ ఎదుట నిలవబెట్టేది మీరు కాబట్టి మీ కృపా వాక్యానికే మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళారు? మ్యూజియంస్ ఎంతమంది చూసారు? పోనీ ఏదన్నా మ్యూజియం చూసారా? లేని వాళ్ళు చెప్పండి. డబ్బులు ఉన్నా లేకపోయినా తలన్నా సరే తాకట్టు పెట్టి ఒకసారి మిమ్మల్ని అందరినీ హైదరాబాద్ తీసుకెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్ వెళ్దాము. హైదరాబాద్లో సలార్జంగ్ మ్యూజియము, బెంగళూరులో ఇంకొక సర్వరాయ, ఎవరిది, విశ్వేశ్వరాయ గారి ఆయన మ్యూజియము, ఢిల్లీలో ఇంకా కొన్ని హిస్టారికల్ మ్యూజియంస్ ఉంటాయి. ఈ హిస్టారికల్ చారిత్రాత్మకమైన విషయాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మన ఇల్లు కూడా, ఈ ఇల్లు ఒక చారిత్రాత్మకమైన విషయమే. ఈ ఇంట్లో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు సేవకులు వచ్చారు, ఎవరెవరు సేవకులకి ఇక్కడ ఇంట్లో భోజనం పెట్టాం అనేది మొదలుకొని ఈ ఇంటికి సంబంధించి ఒక హిస్టరీ ఉంటుంది, జరిగిన విషయాలు. అవి తర్వాత పిల్లలకి తెలియజేస్తూ ఉండాలి. కాబట్టి అలాగే నేను ప్రతాప్ నగర్, ఇక్కడ మనం సామలకోట రోడ్లో వెళ్తుంటే ప్రతాప్ నగర్ దారిలో అక్కడ బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. అక్కడ బ్యాప్టిజం కింద మెట్లలో ఉండేది. అక్కడ 97వ సంవత్సరము జూన్ 15వ తారీఖున నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. మిట్ట మధ్యాహ్నం రైట్. అది బహుశా ఆ రోజు మరి కార్యక్రమం ఏంటి, ఆ రోజు సండే వచ్చిందా ఏంటో నేను చూడాలి. కానీ ఆ రోజు చాలామంది చర్చికి సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చారు. చాలామందితో ఒక మంచి బ్యాప్టిజం ప్రోగ్రాము అక్కడ జరిగింది. నాతో పాటు ఇంకా ఎవరైనా బ్యాప్టిజం తీసుకున్నారో లేదో నాకు ఐడియా లేదు. బహుశా నా ఒక్కడికే ఇచ్చినట్టుకున్నారు ఆ రోజు. వెల్, ఎనీవే, ప్రతి ఒక్క మన జీవితంలో కొన్ని సందర్భాలు మన పిల్లలకి చెప్పుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువును స్తుతించడానికి చాలా గొప్ప జ్ఞాపకాలుగా ఉంటాయి. అటువంటి ఒక సందర్భము ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఇక్కడికి వచ్చింది. ఏమిటి అని అంటే, ఈ యొక్క ఐగుప్తులో నుండి ప్రభు మోషే యొక్క నాయకత్వంలో 40 దినాల పాటు పట్టిన ప్రయాణం. ప్రైజ్ ది లార్డ్.
40 దినాల పాటు పట్టిన ప్రయాణం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పట్లేదు 40 దినాలు కాదని అమ్మా, 40 సంవత్సరాలు. ఒక్కరు మెలకుగా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ప్రభు వాళ్ళని అప్పటి వరకు మన్నాతో పోషించి, కాపుదలిచ్చి, అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ప్రభు వారిని నడిపించి, వారిని ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే, ఇంకా యోర్దాను నది మాత్రమే వారికి అడ్డుగా ఉంది. యోర్దాన్ను దాటితే క్రాస్ జోర్డాన్ అంటారు, ట్రాన్స్ జోర్డాన్ అని అంటారు. ఆ యొక్క యోర్దాను అవతలుంటే యోర్దానికి యువతల భూభాగము, యువతలుంటే యోర్దానికి అవతల భూభాగము. ఇది వాగ్దాన దేశము, కనాన భూభాగము, పాలుతేలు ప్రవహించే దేశము, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశము. ఆ యొక్క భూభాగాన్ని ఈ ప్రజలకు ఇవ్వడానికి దేవుడు ఇంకా సిద్ధంగా ఉన్నాడు, దేవుడు రెడీగా ఉన్నాడు. యెహోషువ ప్రభు సిద్ధం చేశాడు, యెహోషువ యాజకులను సిద్ధం చేశాడు, యెహోషువ పాలెం యొక్క వేరు గోత్రాల యొక్క నాయకులను సిద్ధం చేశాడు. ఈ నాయకులు, యాజకులు, యెహోషువ కలిసి వారు ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజాన్ని, ద కహాల్ ఆఫ్ యాహ్వే, కహాల్ అనే మాట వాడారు హీబ్రూ భాషలో. అది ఎక్లీసియా, చర్చ్. పాత నిబంధనలో విల్డర్నెస్లో చర్చ్ ఉంది, ఇప్పుడు మనం నూతన నిబంధనలో దేవుని యొక్క సంఘంగా ఉన్నాం. పీపుల్ ఆఫ్ గాడ్, పీపుల్ హు ఆర్ కాల్డ్ అవుట్ టు బి సెపరేటెడ్ బై ఫ్రమ్ ద వరల్డ్ బై గాడ్. దేవుని ద్వారా ఈ లోకం నుంచి వేరుగా ఉండడానికి పిలువబడిన వాళ్ళము. ఇశ్రాయేలు వాళ్ళు అటువంటి వాళ్ళే. మిగిలిన ప్రపంచం అంతట్లో అనేక జాతులు అబ్రహాం సమయంలో ఉండగా ఈ యొక్క ఇశ్రాయేలీల్ని ప్రభు ఎన్నుకున్నాడు, అబ్రహామును ప్రభు ఎన్నుకున్నాడు, ఈ కుటుంబాన్ని ప్రభు ఎన్నుకున్నాడు. వీరి ద్వారా, వీరిలో కార్యం చేయడం ద్వారా, వీరిలో కార్యం చేయడం ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడాలి, యెహోవా యొక్క గొప్పతనం తెలుసుకోవాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయనే దేవుడని మిగిలిన ప్రజలు కూడా ఒప్పుకోవాలి. అది ఇశ్రాయేలు ప్రభు ఎన్నుకుని వారితో నిబంధన చేసిన ఉద్దేశము. అయితే ఇశ్రాయేలీలు చాలా తొందరగా దాని నుంచి దిగజారిపోయారు, కానీ ప్రభు మాత్రం నమ్మకత్వాన్ని అడుగడుగునా చూపిస్తున్నాడు. సరే, ఇప్పుడు యోర్దాను నదికి సమీపంగా వచ్చారు. వాళ్ళు అప్పుడు ఉన్న ప్రాంతం దగ్గర నుంచి 3 రోజుల పాటు ప్రయాణం చేస్తే కానీ యోర్దాను దగ్గర రాలేదు. వచ్చిన రోజు, సిద్ధపడిన రోజు, ఆ నదిని దాటిన రోజు, మళ్ళీ ఆ తర్వాత రోజు మరలా 3 దినాలు అప్పుడు వారు కనాను దేశం యొక్క భోజనము వాళ్ళు చేశారు. యోర్దాన్ని దాటే వరకు కూడా ప్రభు మన్నాతో వాళ్ళని పోషించాడు. యోర్దాన్ని దాటి ఆ తర్వాత వాళ్ళు సెటిల్ అయిన రోజు, ఒక రోజు అంతా పట్టేసింది మొత్తం వీళ్ళందరూ కూడా ప్రయాణం చేసి సెటిల్ అవ్వడానికి. ఇంకా వాళ్ళు ముందు ఉన్న ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలి, ఎరుకొని కైవసం చేసుకోవాలి, కనానీయులందరినీ కూడా పోరాడాలి, వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరివేయాలి. అయితే ఈ యొక్క జాతులన్నింటినీ కూడా ప్రభు వాళ్ళ మధ్య నుంచి తరిమే వరకు కూడా ప్రభు ఏం చేశాడనంటే వాళ్ళకి ఆ రోజు కూడా మన్నాను వారికి ఇచ్చాడు. అయితే ఏ రోజు అయితే 3 రోజుల తర్వాత వాళ్ళు ఆ యొక్క కనాను భూభాగం యొక్క పంటను వాళ్ళు తిన్నారో, ఇన్ని లక్షల మందికి వెళ్ళిన తర్వాత రోజు నుంచే ఎలాగ భోజనం అమరింది, ఎవరిచ్చారు? ప్రభు ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఎలాగ తిన్నారో, కానీ ఒక్క రోజులో మన్నా ఆగిపోయింది. వాళ్ళు ఆ యొక్క కనాను దేశం యొక్క శ్రేష్టమైన భోజనాన్ని చేయడం మొదలుపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఈ హిస్టారికల్ సెట్టింగ్, దీని అంతటి మధ్యలో మరలా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం. యాజకులు మందసాన్ని పట్టుకుని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, వారి అరికాళ్ళు యోర్దాను యొక్క నీళ్లకు తగిలగానే కింద నుంచి ఇలా పారిపోయిన నీళ్ళు ఎలాగా అలా పారుతూ ఉన్నాయి. పైనుంచి వచ్చే ఆ యొక్క నీళ్ళన్నీ కూడా ఒక చోట కొద్ది కిలోమీటర్ల దూరంలో ఒక గోడలాగా పైకి అలా కట్టేసినాయి, ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట. ఎలా ఫ్రీజ్ అయిపోతాయి? ఎంత గాలి వీస్తే మాత్రం నీళ్ళు అలాగా, అంత గాలి వేస్తూ ఉంటే వీళ్ళు అలాగే నడుచుకుంటూ వెళ్ళారు. ఈ నేల అక్కడ ఆరిపోయింది. నీళ్ళు ఆగిపోగానే ఎప్పుడైనా సరే నీళ్లు ఆపేస్తే, అప్పుడు దాకా ప్రవహిస్తాను, నీళ్ళు ఆపేస్తే ఎండడానికి ఎన్ని రోజులు పడుతుందో. ఎప్పుడు నిత్యము ప్రవహించే యోర్దాను నీళ్లు ఆగిపోతే ఎండడానికి భూమికి ఎంత, ఇన్ని లక్షల మంది దాడుతూ ఉంటే ఎంత సామాన్తో, ఎంత గొర్రెలతో, పశువులతో, ఎడ్లతో, పిల్లలతో వెంటనే అలా ఆరిపోయింది. ఆరిపోయిన నేల మీద ఒక్క రోజులో ఆరిపోయింది, పూర్తిగా ఆరిపోయింది. ఆరిన నేల మీద వాళ్ళు నడిచారు. అది ఇంకొక అద్భుతము. నడవడం మాత్రమే కాదు, ఈ యొక్క యోర్దాను ఆ సీజన్లో, కోతకాలంలో యోర్దాను యొక్క బ్యాంక్స్ అన్నిటి వరకు కూడా, అంటే మామూలుగా మేము ఎక్కడికో వెళ్ళాము, ఏ ఊరు వెళ్ళాము, పెన్నా నది చూసాం, కృష్ణా నది చూసాం, ఇవన్నీ కూడా చాలా నదులు దాటుకుంటూ వెళ్ళాము మన ప్రయాణంలో. ఎండాకాలం కదా, దాదాపు నీళ్ళన్నీ కూడా, నదులన్నీ కూడా చిక్కిపోయినాయి. మళ్ళీ వర్షాకాలంలో బాగానే ఉంటుందేమో నీరు, కానీ నదులన్నీ కూడా చిక్కిపోయినాయి. చాలా చిన్న సన్నటి దారులు మాత్రమే ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లు మరి ఎవరికి సరిపోతాయి, ఎక్కడ సరిపోతాయో నది. కానీ వర్షాకాలంలో
మంచి వర్షాలు పడుతున్నప్పుడు ఆ బ్యాంక్స్ వరకు కూడా ఎక్కడెక్కడైతే గట్లు ఉన్నాయో ఆ గట్లు వరకు కూడా పూర్తిగా సోలెన్ రివర్ అని అంటారు. పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చేసి పూర్తిగా కట్టల వరకు కూడా నీళ్లు ప్రవహించే సమయం అది. ఆ సమయంలో ఈ కార్యాలు జరుగుతున్నాయనేది మనం అర్థం చేసుకుందాం. ఆ టైంలో దాటాలి యోర్దాను. నీళ్లు పూర్తిగా కట్టల వరకు కూడా ఉబ్బిపోయినట్టుగా నదులు ప్రవహిస్తున్న సమయంలో నది నీళ్లు ఆపబడాలి, నేలంతా కూడా ఎండిపోవాలి. ఒక్క రోజులోనే నీళ్లు. మనం పోలవరం ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. నా పిల్లల టైంలో కంప్లీట్ అయితే దేవునికి స్తోత్రం. పోలవరం కంప్లీట్ అవ్వదు, కట్టలేకపోతున్నారు అంతే. నెహ్రూ గారు 5 రూపాయలు కూడా లేవు బ్యాంకులో అప్పుడు. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినప్పుడు టప్మని 10-15 కట్టి పడేసారు. కట్టినవన్నీ ఆయనే కట్టారు. మరి ఇప్పుడు ఎందుకు కట్టలేకపోతున్నారు? ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు, టెక్నాలజీ లేదు, క్రేన్లు లేదు, ఇంత పెద్ద పెద్ద మిక్సర్స్ లేవు, ఇన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, ఇంత ట్రాన్స్పోర్టేషన్ అలాంటి రోడ్లు లేవు. మెటీరియల్ ఎలా తీసుకెళ్ళిపోయినా ఎలా కట్టేశారు నెహ్రూ గారు? ఇప్పుడు సిన్సియారిటీ. ఇప్పుడు నెహ్రూ గారు, గాంధీ గారు ఎంత చెవటల్లా కనబడుతున్నారు, చేతకనవాళ్ళలో కనబడుతున్నారంటే ఇప్పుడున్న వాళ్ళకి మేము తప్ప ఇంకోళ్ళు ఎవరో లేవనుకుంటారు. ఏం అవ్వట్లేదు వీళ్ళ వల్ల. మీరు అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ ఈ లోకంలో నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయితే, మరి ఒక్క రోజులోనే యోర్దాను ఫుల్ ఫ్లోలో ఉన్న టైంలో వర్షాలు కొండల మీద నుంచి ఉధృతంగా నీరు వచ్చేస్తున్న రోజుల్లో నీరంతటినీ కూడా డ్యాములు ఏవి కూడా కట్టకుండా కేవలం నోటి మాట ద్వారా నీళ్ళని అలాగా గోడలాగా నించోబెట్టేసి మళ్ళీ పొడి ఎంత దూరం, 1 కిలోమీటర్ దాటాలంటే ఎంత దూరం, మొత్తం కిలోమీటర్ దూరము ఒక్క రోజులో నీరంతా ఎండిపోయింది, హార్డ్గా అయిపోయింది. వీళ్ళ బళ్ళు, పశువులు, మనుషులు, పిల్లలు అందరూ కూడా దాటేస్తున్నారు. దాటే వరకు కూడా యాజకులు నిలబడి ఉన్నారు. చూడండి, ఒక్క అద్భుతంలోనే ఎన్ని అద్భుతాలు ఉంటాయి ఏకంగా మనం అర్థం చేసుకోవాలనుకుంటే. రైట్, ఆ యొక్క నది గర్భంలోంచి 12 రాళ్ళు తీశారు. వాళ్ళు దాటి వెళ్ళిన తర్వాత యాజకులు అలాగా మధ్యలో ముందు దిగారు. యాజకులే మధ్యలో నిలబడి ఉన్నారు. వాళ్ళు నిలబడినంతసేపు నీళ్ళు నిలబడి ఉన్నాయి. మొత్తం అందరూ దాటేసిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళగానే మళ్ళీ ప్రవాహము యాజిటీజ్గా వచ్చేసింది. అంత ప్రవాహం యాజిటీజ్గా వచ్చేసిన వీళ్ళు నిలబెట్టిన 12 రాళ్ళు అలాగే నిలబడి ఉన్నాయి. అది యెహోషువ గ్రంథంలో తర్వాత రాయబడింది. సమూయేలు దాన్ని ఎడిట్ చేశాడని చెప్తారు చాలామంది. అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం వరకు కూడా, దాదాపు దావీదు, సౌలు, సమూయేలు సమయం వరకు కూడా ఈ యొక్క యెహోషువ, ఆ సైన్యము, ఇశ్రాయేలు గోత్రములు 12 గోత్రాలు, 12 పెద్దలు ఆ యొక్క నది గర్భంలోంచి తీసి నిలబెట్టిన రాళ్ళు అలాగా ఆ సూచనగా, సాక్ష్యంగా నిలబడే ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. సిమెంట్ లేకుండా రాతి మీద రాయి అలా నిలబెడితే యోర్దాను నది ఇంత గొప్ప ప్రవాహంతో వచ్చే నది అన్ని సంవత్సరాల పాటు ఎలా నిలబడ్డాయి? 12 రాళ్ళు. సూపర్. ఇంకొక మిరాకిల్. అది మిరాకిల్ జరిగిపోయింది కాదు, ఆ 12 రాళ్ళు అలా నిలబడ్డమే అది గొప్ప మిరాకిల్. ఈ వాక్య భాగాల్ని మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హిస్టారికల్గా ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఆ హిస్టారికల్ కార్యాలు గుర్తుండాలి. మనము ప్రజలకి వాటిని సాక్షాత్తంగా నిలబెట్టాలి. అవి పిల్లలు అడిగినప్పుడు మనం వారికి చెప్పగలగాలి. ప్రభు యొక్క నమ్మకత్వాన్ని ఎప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు చేసిన కార్యాలు చిన్న కార్యాలు కాదు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు వద్దాము. యెహోషువ వేకువను లేచినప్పుడు అనే మాట ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరు? వేకువను లేచే రకమేనా? ఎర్లీ బర్డ్ గెట్స్ ద ప్రే. ఎర్లీ బర్డ్ గెట్స్ ద ప్రే. ఏ పక్షి అయితే వేకునే తొందరగా లేస్తుందో ఆ పక్షికి ఏం దొరుకుతుంది? ఆహారం దొరుకుతుంది. అన్ని పక్షులు వెళ్ళిపోయి చుట్టుపక్కల అందుబాటులో ఉన్న ఆహారం అంతా వాళ్ళు గుళ్ళకి చేసుకున్న తర్వాత ఈ పక్షి బయలుదేరితే ఏమీ కూడా ఉండదు. దాని అర్థము మన విశ్వాస జీవితంలో ఎర్లీగా ప్రారంభించాలి. చిన్న వయసులో ప్రభుని తెలుసుకో. అంత అయిపోయిన తర్వాత కాదు, అన్ని అనుభవించి కాదు. ఎర్లీగా ప్రభుని తెలుసుకో, ఎర్లీగా బైబిల్ చదవాలి, ఎర్లీగా ప్రార్థించాలి, ఎర్లీగా ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి. నేను చెప్తుంది ఆశీష్ కాదనుకుంటున్నాడు. ఆశీష్ నీకే. ఆశీష్ అన్నారు కదని ఆదేశ్ అనుకుంటున్నాడు నాకు కాదని. ఇది ఆదేశ్కే. అభిగేల్ అనుకుంటుంది నాకు కాదేమని. ఇది అభిగేల్కే, లేఖనాకే. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఇమానియల్కే. ఎర్లీగా ప్రభువుని వెతకాలి, ఎర్లీగా ప్రభువుని తెలుసుకోవాలి. ఎర్లీగా అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విషయము. రైట్.
ఈ యొక్క యవన ప్రాయంలో, బాల్య దినములందే యవన ప్రాయంలోనే మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇక్కడ ఎర్లీ అనేది కేవలం ఉదయాన్నే ఎర్లీగా లేవడం గురించి మనం చూసుకోవద్దు. ఆ అలవాటు మంచిదే. రెండవది, మనము ఎర్లీగా వేకునే ప్రభువును మనం వెతికే వాళ్ళంగా మనం ఉండాలి. రైట్. అతడు ఇశ్రాయేలుని అందరినీ కూడా బయలుదేరి చేశాడు. 3 దినాలు మనిషి కుమారుడు ఏ విధంగా అయితే 3 దినాలు ఆ యొక్క భూమి యొక్క గర్భంలో ఉండాలో, అలాగే పాత రోజుల నుంచి కూడా ఈ 3 దినాలు అనేది అపోస్తలుడైన పౌలు కూడా 3 దినాలు ఆయన దేవుని యొక్క దర్శనం చూసిన తర్వాత ఆయన బాప్తిజం వరకు 3 దినాలు పట్టేసింది. ప్రభు యొక్క 3 దినాలు. అలాగే పేతురు యొక్క 3 సార్లు ఆయన ఇదంతా కూడా బైబిల్లో 3 అనేది కూడా చాలా సార్లు రిపీట్ అయిన ఒకటి. 7 ఒకటే కాదు, 12 ఒకటే కాదు, 40 ఒకటే కాదు, 3 కూడా చాలాసార్లు రిపీట్ అయిన ఒక నంబర్. 3 అనే దానికి కూడా సిగ్నిఫికెన్స్ అనేది ఉన్నది. 3 అనే దానికి వాక్యంలో చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు ఒక విధంగా పునరుత్థానానికి సూచనగా ఉన్నాయి, నూతనత్వానికి సూచనగా ఉన్నది, దేవుని యొక్క రిడెంప్షన్కి సూచనగా ఉంది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరిన షిత్తీము నుంచి 3 రోజుల ప్రయాణం ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిద్ధపడే రోజు, దాటిన రోజు, ఆ తర్వాత రోజు వాళ్ళు విశ్రమించిన రోజు, ఆ 3 దినాలు మరలా యోర్దాన్ యొక్క ప్రాసెస్ మళ్ళీ 3 దినాలు పట్టింది. రైట్. ఆ తర్వాత నుంచి వాళ్ళకి మన్నా ఆఫ్ చేయడం అనేది జరిగింది. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఈ యొక్క హిస్టారికల్ స్టాండ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ బ్యాప్టిజాన్ని కూడా సూచిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మన బ్యాప్టిజం మనకు గుర్తుందా? మన బ్యాప్టిజం స్పాట్ మనకు గుర్తుందా? మన బ్యాప్టిజం డేట్ మనకు గుర్తుందా? మనకి బ్యాప్టిజం ఇచ్చిన పాస్టర్ గారు మనకు గుర్తున్నారా? మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ప్రభు మన జీవితంలో చేసిన కార్యము, బ్యాప్టిజం కూడా మరణ పునరుత్థానాలకి ఒక సాదృశ్యమే కాబట్టి ఇది మన బ్యాప్టిజానికి కూడా గుర్తుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్యాప్టిజం విల్ నాట్ సేవ్. అయితే ఐగుప్తు నుంచి విడిపించబడడం ఎంత ప్రాముఖ్యమో, యోర్దాను దాటి కనాన్లో అడుగుపెట్టడం కూడా అంతే ప్రాముఖ్యం. మారుమనసు ఎంత అవసరమో బాప్టిజం కూడా అంతే అవసరము. పాత భూమిని విడిచిపెట్టి కొత్త భూమిలో ప్రవేశించడానికి బాప్టిజం ఒక సింబల్గా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు మనము బాడీలీ ఎర్త్లీగా ఉన్నాము. బాప్టిజం వరకు మనం బాడీలీ అండ్ ఎర్త్లీగా ఉన్నాము. ఎప్పుడైతే బాప్టిజం పొందుకున్నామో అప్పుడు మనం ఇంకొక కొత్త భూమిలో అడుగు పెట్టడానికి సిద్ధపడ్డాం. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్పగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేదు, చాలా గొప్ప పాయింట్ చెప్పారేమో అనుకున్నాను. భూమికి సంబంధించిన సిద్ధపాటు ఏదైతే ఉందో ఇది దాటి కొత్త భూమిలో అడుగు పెట్టడానికి మనం సిద్ధపడుతున్నాం. అది బ్యాప్టిజం. చెప్పమని చెప్తున్నారా? అర్థమై చెప్తున్నారా? ఏంటి మరి ఆ కొత్త భూమి, కొత్త లోకము, కొత్త ప్రపంచం ఏంటి? ప్రభు యొక్క నిత్యరాజ్యంలోనే, నిత్యత్వంలోనే అడుగు పెట్టడానికి బ్యాప్టిజము ఒక వీసా, పాస్పోర్ట్, ట్రాన్సిట్ లాంటిది. ప్రైజ్ ది లార్డ్. బ్యాప్టిజం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడే దీన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయాం. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అర్థం కాలేదు, చెప్పట్లేదు. బ్యాప్టిజం ఎప్పుడు తీసుకున్నామో దేన్ని విడిచిపెట్టడానికి? దీన్ని విడిచిపెట్టడానికి అక్కడికి వెళ్ళిపోవడానికి మనం ఆల్రెడీ సిద్ధపడ్డాం, లైన్లో నిలబడిపోయాం. ఇంకా మరణం గురించి భయం ఎందుకు, బాధ ఎందుకు? నిన్న పాపం ఒక ఆయన ఫోన్ చేశారు. చాలామందికి చాలా వైద్యం చేసేసిన ఆయనే, గుడ్డ కూడా కట్టేసిన తర్వాత దాదాపు మత్తు కూడా ఇచ్చేసిన తర్వాత లేచిపోయి పారిపోయి వచ్చాడు భయం. మా మమ్మీ గుర్తొచ్చారు నాకు. మొత్తం పేట అందరికీ హాస్పిటల్లో నర్సులు అందరూ మా మమ్మీ దగ్గర ఇంజక్షన్ చేయించుకోవడానికి వస్తారు. ఆవిడకి ఇంజక్షన్ అంటే భయం. హాస్పిటల్లో ఎక్స్పర్ట్ నర్సులు, హాస్పిటల్లో థియేటర్ నర్సులు ఈవిడ చాలా బాగా ఇంజక్షన్ చేస్తారని ఈవిడ దగ్గరికి వచ్చి చేయించుకుంటారు. మీకు అర్థమైందండి? చాలామంది నర్సులు ఈవిడ దగ్గరికి వచ్చి ఇంజక్షన్ చేయించుకుంటారు, కానీ ఆవిడకి ఇంజక్షన్ అంటే భయం. అలాగా మనము దేనికి భయపడ్డం? హాస్యాస్పదంగా ఉండకూడదు. భయం ఉంటుంది, స్వాభావికంగా భయం ఉంటుంది, అది వేరు. కానీ మరణ భయము, నిత్యత్వాన్ని గురించిన భయము, దేవుని ఎదుర్కోవడానికి భయము, దేవుని కలుసుకోవడానికి భయము, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి భయము, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు గురించిన భయము, అది ఎందుకు భయము? ఆ భయము క్రైస్తవులకి ఉండడానికి వీల్లేదు. ఇది మనము చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చూడండి నాతో పాటు 2-3 విషయాలు దీని నుంచి నేను మీకు చూపిస్తాను. ఆయన వేకువనే లేచాడు ఒకటి, తర్వాత దాన్ని దాటక ముందు అక్కడ నిలిచారు. మనల్ని ప్రభు సాగిపోమని అంటాడు, ఒక్కోసారి నిలిచి ఉండమని అంటాడు. సిద్ధపాటు లేకుండా మనం ముందుకు వెళ్ళము. అక్కడ నిలిచి ఉన్నారు. నిలిచి ఉంటే దేవుడు యెహోషువతో మాట్లాడాడు. దేవుడు యెహోషువతో మాట్లాడిన విషయాలు యెహోషువ వచ్చి యాజకులతో మాట్లాడుతున్నాడు. దేవుడు యెహోషువతో మాట్లాడిన మాటలు ప్రజల నాయకులతో మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రజల నాయకులు ఒకరితో ఒకరు మాట్లాడుకుని వాళ్ళు కుటుంబ పెద్దలు వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. లేయర్స్ ఆఫ్ లీడర్షిప్ మనకు కనబడుతుంది ఇక్కడ. మనకి జీవితంలో కూడా ప్రభు అలాగా దేవుని దగ్గర నుంచి మనం వినేవాళ్ళగా ఉండాలి. యెహోషువ ఒక నాయకుడు, దేవుని దగ్గర నుంచి వినాలి, పొందుకోవాలి, ప్రజలకు పాస్ చేయాలి. యెహోషువ యేసు ప్రభుకే ఒక సింబల్గా ఉన్నాడు. యెహోషువ యేసు ప్రభుకే ఒక టైప్గా ఉన్నాడు. ప్రీ మెసియానిక్ టైప్స్ అని అంటారు. మెసియానిక్ టైప్స్, ప్రీ ఇన్కార్నేషన్ టైప్స్, 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే మాట్లాడతారు. యేసుక్రీస్తు యొక్క రాక ముందుగానే ముంగుర్తులుగా వీళ్ళు కనబడుతున్నారు. యెహోషువ అనే మాటకే అర్థము యెహోవాయే నా రక్షణ, నా రక్షకుడు. వాహ్ అది ఆ లాస్ట్లో కనబడే యెహోవాకి సూచనగా ఉంది. యెహోషు అనేది మనకు ఎలాగో తెలుసు. దాని నుంచే యేషు అనే మాట వచ్చింది. యేసు అని అంటే దాని అర్థము రక్షకుడు. యెహోవాయే నా రక్షకుడు. ఇందాక మనం చూసాము కీర్తనలో కూడా, ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్ అనమాట. యెహోషు అనే పేరుకి అర్థము ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. యెహోవా నా రక్షణ, యెహోవా నా రక్షకుడు. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న యెహోషువ అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. టైప్స్ అని అంటే కొన్ని లక్షణాలు కనబడతాయి. యేసుక్రీస్తు యొక్క కొంత పోలిక కనబడుతుంది. రైట్, 2వ వచనం చదవండి. 3 దినములైన తర్వాత నాయకులు పాలనలో తిరుగుచు జనులకు ఇలాగా ఆజ్ఞాపించారు, వీరిని దేవుడని యెహోవా నిబంధన మందసము యాజకులను లేవీయులు మోసుకుని పోతూ చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 మూరలు ఉండవలెను. రైట్, ఓకే. ఒకటి, వీరు ప్రజలు వచ్చి మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము అనే మాట ఎందుకు వాడుతున్నారు అనేది ఆలోచన చేసినప్పుడు పర్సనల్గా ప్రతి ఒక్కరూ కూడా ఈ యెహోషువ దేవుడు చెప్పాడు, నో, మా యొక్క యాజకుల యొక్క దేవుడు చెప్పాడు యాజకులతో, నో, మా పాలెం యొక్క నాయకులతో దేవుడు మాట్లాడాడు, నో. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గర నుంచి యెహోషువ నుంచి నాయకుల నుంచి ప్రజల దగ్గరకు వచ్చిన వాక్కును డైరెక్ట్గా ప్రభు తరపున అన్నట్టుగా ప్రభు బిడ్డలకి అందజేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యక్తిగతమైన సంబంధము, సహవాసము, సమాజం అంతా కూడా కలిగి ఉండాలి. ద కహాల్ ఆఫ్ యాహ్వే, ద అసెంబ్లీ ఆఫ్ గాడ్. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనేది ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. అది పాత నిబంధనలో ఇశ్రాయేలు సర్వ సమాజం అని ఏదైతే కనబడుతుందో దాని నుంచి ఎగ్జాక్ట్లీ ద అసెంబ్లీ ఆఫ్ గాడ్ అనే మాట. కహాల్ ఆఫ్ యాహ్వే అనే మాట, కహాల్ ఆఫ్ యాహ్వే. ఓకే, సో ఆ యొక్క సమాజం అంతా కూడా, సంఘం అంతా కూడా మీ దేవుడైన యెహోవా అనే మాటను వాళ్ళు గుర్తించాలి. మీ దేవుడైన యెహోవా, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది సమాజం. ఎందుకంటే చాలాసార్లు సమాజము కట్ ఆఫ్ అయిపోతారు, పాస్టర్ల మధ్యలోకి వచ్చేస్తారు, పాస్టర్ల ద్వారా ప్రభు అనే పరిస్థితి వచ్చేస్తుంది. ప్రభుకి మధ్యవర్తిని ఎవరు కూడా లేరు. ప్రైజ్ లార్డ్. ఆయనే మన మధ్యవర్తి. మీ దేవుడైన యెహోవా, పర్సనల్ రిలేషన్షిప్ అక్కడ మనకి కనబడుతుంది. యాజకులైన లేవీయులు మోసుకుని పోవటం చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దానిని వెంబడిపోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిబంధన మందసము ఎప్పుడు కూడా, ద ఆర్క్ అనేది ఎప్పుడు కూడా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్కి దృశ్యంగా ఉంది కదా. అదేమిటి? ఒక ఫర్నిచర్, ఒక చెక్కతో చేశారు అంతే. దాని మీద ఏం చేశారు? మహా అయితే ఒక బంగారపు పూత తొడుగు మాత్రం తొడిగారు. ఇది కేవలం చెక్క బంగారం కాదు. దేవుడు ఆ యొక్క మందసమును తన సన్నిధికి గుర్తుగా వారి మధ్యలో ఉంచాడు. సింబాలిజం అనే మాట వాడతాం. నూతన నిబంధనలో మనం సింబాలిజం వాడం, మనం చెక్కను కూడా వాడం, మనం ఒక సిలువను కూడా మనం వాడం. చాలామంది ఆ సిలువను ఒక సింబాలిజంగా వాడతారు. మనం ఆ సింబాలిజమ్స్ ఏవి కూడా మనం వాడం. ఎందుకంటే సింబాలిజమ్స్ అన్నీ కొట్టివేయబడినాయి. ఇప్పుడు రియాలిటీలో ఉన్నాం మనం. నిజానికి దేవుని యొక్క సన్నిధి కాదు, దేవుని యొక్క ఆత్మే మనలో ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు కొద్దిగా రాడు, కొంత రాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మే మనలో ఉన్నాడంటే ఆయన ఆత్మ ఆయన నిండి ఉండే దేవుడు, అన్నిటినీ నింపే దేవుడు మనలో పూర్తిగా ఉంటాడు. దేవునికి అది అసాధ్యమేమీ కాదు.
ఆయన నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో కూడా ఆయన అంతే ఆత్మ కాబట్టి ఆయనకు పరిమితులు ఉండవు. మనుషులు అనుకోండి, ఒక లడ్డు 10 మంది తినాలంటే 10 చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి కదా. ఇది మెటీరియల్ మ్యాటర్, ఇది ఒక సబ్స్టెన్స్. కానీ ప్రభు ఒక శరీర సంబంధి అయిన వాడు కాదు, ఆయన ఆత్మ సంబంధి అయిన కాబట్టి ఆయన మనందరిలో కూడా ఉన్నాడు. ప్రభు యొక్క సన్నిధిని మనం వెతకాలి, ప్రభు యొక్క సన్నిధిని మనం వెంబడించాలి. ప్రభు యొక్క సన్నిధి సాదృశ్యంగా ఉన్న మందసము భుజాల మీద పైకి ఎత్తబడి వాళ్ళు మోస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇన్ని లక్షల మంది కూడా వాళ్ళ యొక్క గుడారాల నుంచి వాళ్ళు కూడా బయలుదేరి వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కుటుంబాలు ప్రభు యొక్క సన్నిధిని వెంబడించే వాళ్ళంగా ఉండాలి. ప్రభు ఏం చేస్తున్నాడో అది మనకు తెలియాలి. ప్రభు ఏం చేస్తున్నాడో అది మనము చూడాలి, అది మనం తెలుసుకోగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. Are you following the presence of God, or do you have presence of God continuously in your life, in your family? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ప్రభు మాతో అక్కడికి రా అని ప్రార్థన చేసే సిస్టమ్ ఒకటి ఉంటుంది. నో, ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడో మీరు కనుక్కుని ప్రభు వెళ్తున్న దిశలో మీరు వెళ్ళాలి. ప్రభు భూమి మీద ఏం చేస్తున్నాడో కనుక్కుని ఆ పనిలో పాలు పంపులు కలిగి ఉండాలి. ప్రభు యొక్క ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కుని ఆ ఇంట్రెస్ట్ గురించి ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క ఆత్మ నడిపింపు ఏ విధంగా ఉందో ఆ ఆత్మ నడిపింపులో మనం నడుచుకోవాలి. మనం నడుచుకుంటూ ప్రభు ఆత్మ సహాయం చేయడం ఈ ప్రార్థన కరెక్ట్ కాదు. మొన్న నేను చేసిన ఒక ప్రయాణము, నేను అంతగా పూర్తిగా అగ్రీ అవ్వని ఒక ప్రయాణము, కానీ తప్పదు కొన్ని సార్లు, రైట్. కానీ ప్రభువును క్షమాపణ అడిగాను. నేను ఆత్మలో ఐ వాజ్ ఏబుల్ టు 100% సెన్స్ దట్ ఐ వాజ్ డూయింగ్ ఇట్. ప్రభు దగ్గర నేను క్షమాపణ అడగాలని నాకు అర్థమైంది. కొన్నిసార్లు పొరపాట్లు జరగవని కాదు, ఇన్నిసార్లు ఇన్ని విషయాలు తెలిసి నేను కూడా ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నామనంటే అది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరం కూడా అతీతులం కాదు. అయితే వెంటనే ఎంత తొందరగా ఒప్పుకుని ప్రభు దగ్గర కరెక్ట్ అవుతామో అంత తొందరగా ప్రభు కార్యము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుని మనం ప్రయాణాలు చేసి ప్రభువా రా అనడం కరెక్ట్ కాదు, ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. మనం అనేసుకుని ప్రభువా రా అంటే నో. ఎందుకు వెళ్ళాలి, దేని కొరకు వెళ్ళాలి, వెళ్ళిన దాంట్లో పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎంత గంభీరమైన పర్పస్, ఇవన్నీ కూడా మనం ప్రభు దగ్గర సమాధానం చెప్పుకోగలగాలి. వీఆర్ అకౌంటబుల్ అంటు ద లార్డ్. ప్రభు యొక్క ఆత్మ మనలో ఉండాలంటే, మన ఇష్టానుసారంగా వెళ్తూ ప్రభు ఆత్మ మనతో ఉండాలంటే సాధ్యం కాదు. మీకు అర్థమైందండి? ప్రభు యొక్క ఆత్మ అనుసారంగా మనం ఉంటే అది సాధ్యం. ఒడంబడిక అని అంటాము, నిబంధన అంటాము. నిబంధనలో బలమైన వాడు దేవుడు, బలహీనమైన వాళ్ళ మనము. ఎవరు షరతులు పెడతారు? దేవుడు పెట్టాలా, మనం పెట్టకూడదు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే పెంటికోస్టల్స్ అంటే ఏ రూలు ఏ సిద్ధాంతము లేనివాళ్ళు మనుషులు ఏం చేస్తారంటే నేను ఆడించినట్టల్లా దేవుడు ఆడాలి, అది చాలా గొప్ప భక్తి విశ్వాసం అనుకుంటారు. నో, కరెక్ట్ కాదు. దేవుని యొక్క చిత్తం ప్రకారమే మనం నడుచుకోవాలి, దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని యొక్క సన్నిధి ప్రకారమే మనం నడుచుకోవాలి. ఆయన ఎటువైపు వెళ్తున్నాడో లేచి మనం వెళ్ళాలి తప్ప మనం లేచి వెళ్తూ ప్రభావం రా, నేను నీ బిడ్డను కాదా, నేను రాజకుమార్తెని, నేను రాజకుమారుని, ఓవర్ యాక్షన్ అంటారు. ఏమంటారు? ఓవర్ యాక్షన్. రైట్. మనము దేవునికి విధేయత చూపించి వెళ్ళాలి. రైట్. నాలుగో విషయం చూద్దాం. 4వ వచనం. దాదాపు 900 మీటర్లు అంటే దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉండాలి. దాదాపు కిలోమీటర్ దూరం ఉండాలా అంటే ఈ యొక్క నది ఏమో ఇలాగ కిలోమీటర్ దూరం ఉంది, ఎక్కడికో వెళ్ళి నీళ్లు ఆగుతాయి. యాజకులు వెళ్ళి ఎక్కడ నిలబడాలి? యాజకులు ఇంకా పైకి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ నిలబడాలి. అక్కడ నిలబడితే కిలోమీటర్ దూరంలో వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క యోర్దాను దాటాలి. వెళ్తున్నప్పుడు కూడా కిలోమీటర్ దూరంలో ఉండాలి. ఎందుకు? దగ్గరగా ఉండాలి కదా. ఒక ఉద్దేశము ఏంటంటే ఒకవేళ ఇన్ని వేల మంది ప్రయాణమే వెళ్తున్నప్పుడు బాగా దగ్గరగా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడడానికి ఇబ్బంది ఉంటుందేమో. ప్రతి ఒక్కరు కూడా వెనకాతలు ఉన్న వారు కూడా చూడగలిగేలాగిన మందసం ముందుగా వెళ్ళాలి. అప్పుడు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క మందసాన్ని చూడడానికి ఒకటి. రెండవది, దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధమైంది. దేవుడు ఎప్పటికీ కూడా ఎంత ప్రభు గొప్ప కార్యాలు చేసినా, ఎంత పరలోకములోనే ఆ యొక్క మన్నా పైనుంచి పంపించి వేసినా సరే, ప్రభు ఎంత అవసరాలు మనం తీర్చినా ప్రభును మనము చులకనగా తీసుకోలేము, ప్రభు యొక్క సన్నిధిని చులకనగా తీసుకోలేము. అది ఇంకొక ఇంపార్టెంట్ లెసన్. కాబట్టి దూరం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకును దానికి దాదాపు 1 కిలోమీటర్ ఎడముండవలను. తర్వాత ఇది ఇంకొక విషయం,
అది దూరం అనేది పరిశుద్ధతకు సంబంధించి అందరూ చూడాలి, అందరి కన్నులు దాని మీద పడేలాగున ఒకరికొకరు మనం వెసులుబాటు కలిగి ఉండాలి. సో డిసిప్లిన్ అన్నమాట, డిసిప్లిన్, రైట్. ఓకే, తర్వాత హోలీనెస్కి సంబంధించిన విషయం. హోలీనెస్, దేవుడు చాలా ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది కదా, ఏంటది? ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అనే మాట. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. కంటెంప్ట్ అంటే ఏంటి? బాగా చులకనగా. దేవుడు ఇంకా చాలా పరిచయం అయిపోయాడు, చాలా దగ్గర అయిపోయాడు. ఇప్పుడు దేవుని దగ్గర భయభక్తులతో కూడిన ప్రవర్తన. స్టేజ్ మీద రాజ్ ప్రకాష్ పాల్ అంటే లాంటి వాళ్ళు ఏ పాటలన్నా పాడవచ్చు, ఎలాంటి పాటలన్నా పాడవచ్చు, ఎలాగన్నా బిహేవ్ చేయొచ్చు, అంతా కూడా ఆరాధనే. పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు అనే కాన్సెప్ట్ లేదు. దేవుడు పాకెట్లో ఫ్రెండ్ అయిపోయాడు. నో నో నో. దేవుని యొక్క పరిశుద్ధత ఎంత క్లోజ్ అయిపోయినా సరే దేవుడు మనిషి నిత్యత్వంలో కూడా, కొత్త ఆకాశం కొత్త భూమిలో కూడా దేవుడు ఆ గ్యాప్ అలా మెయింటైన్ చేస్తున్నాడు. తన ఆత్మనే ఇస్తాడు, తన సింహాసనం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు ఆయన వైపు నుంచి. అదే సమయంలో నిత్యత్వంలో కూడా ఆయన దేవుడుగానే ఉంటారు, మనం ఆయన దాసులుగా, ఆయన ప్రజలుగానే ఉంటాం. దేర్ విల్ బి డిఫరెన్స్. మధ్యలో కొంత దిగుమతి బోధలు వచ్చేసినాయి, మనమే దేవుళ్ళు అయిపోతాం, మనమే చిన్న దేవుళ్ళు, పిల్ల దేవుళ్ళు, పొట్టి దేవుళ్ళు. నో నో నో, నథింగ్ రాంగ్, టోటల్ రాంగ్. నిత్యత్వంలో కూడా ఆయన దేవుడే, మనం ఆయన ప్రజలే, మనం ఆయన పట్టణస్థులం. ఆయన చాలా మనల్ని ఎగ్జాల్ట్ చేస్తాడు, కరెక్టే, అది ఆయన వైపు నుంచి. మనం ఏం చేయాలా? అవును ప్రభా, లెగు, నేను కూడా కూర్చుంటాను. నో, అది కాదు. ప్రభా, నేను యోగ్యుని కాదు. నీకు అర్థమైందండి? ఆయన వైపు నుంచి ఆయన ఎగ్జాల్ట్ చేస్తాడు, ఆయన వైపు నుంచి ఆయన ప్రేమిస్తాడు. ఆయన నమ్మకత్వం వేరు, ఆయన ప్రేమ వేరు, ఆయన వాత్సల్యం వేరు, ఆయన ఇచ్చే ఎదుగుదల వేరు, ఆయన చేసే హెచ్చు వేరు. మనల్ని మరేమనాలా? అవును నేను తగుదునమ్మా అనాలా? ప్రభా, నేను యోగ్యుని కాదు, నీవు నాకు ఇచ్చిన కృపకు. మన వైపు నుంచి మన రియాక్షన్ ఎలా ఉండాలి సుమా? మరియు రైట్, మీరు వెళ్ళు త్రోవా, మీరు ఎంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను. ఏమి? ఐగుప్తు నుంచి వచ్చేసాము, మరుభూమి అంతట్లో వచ్చేసాము, మళ్ళీ వెళ్తామా ఏంటి ఐగుప్తుకి? మరలా మళ్ళీ యోర్దానికి దాటి ఎటువైపు వెళ్ళిపోయిన తర్వాత, కనాను భూభాగానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇటువైపు ఎందుకు వస్తాం? ఇప్పుడు ఎందుకు గుర్తుపట్టాలా? ప్రభు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మీరు వెళ్ళు త్రోవ, మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మందసమునకి చాలా సమీపంగా ఉన్నారు. ఇది మందసమునకు దూరము మెయింటైన్ చేయడము, త్రోవను గుర్తుపట్టడం, రెండింటికి కూడా సంబంధించి ఒక లింక్ ఉన్నది. ఒకటి, మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి, మందసాన్ని వెంబడించాలి, వేస్ కరెక్టే, దూరం మెయింటైన్ చేయండి. దేవుడి యొక్క పరిశుద్ధత, వెల్ ఓకే, కరెక్టే. మూడవది ఏంటంటే, మీరు దారిని గుర్తుపట్టలేకుండా మందసానికి బాగా దగ్గరగా ఉంటే మీరు దారిని చూడలేరు. ఎటువంటి పరిస్థితుల్లోంచి, ఎటువంటి ప్రాంతంలో నుండి, ఎటువంటి భూమిలో నుండి నేను సరిగ్గా మిమ్మల్ని యోర్దాను పాయలైపోయిన పరిస్థితి ఎక్కడ జరిగిందో అది మీరు అందరూ కూడా ఏం చేయాలా? గుర్తుపట్టాలి. అది ఎగ్జాక్ట్గా మన మారు మనసుకు సంబంధించిన, బాప్తిస్మానికి సంబంధించిన సమయంలో ప్రభు మన జీవితంలో చేసిన కార్యము మన తరతరాలకి కూడా చెప్పుకోగలిగినట్టుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు చాలాసార్లు ఆబ్స్క్యూర్గా ఉంటాం దేవుడు చేసిన కార్యాలను బట్టి. ఎప్పుడో తెలియదు కానీ దేవుడు చేశాడు, ఎప్పుడో తెలియదు కానీ నో, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడిచ్చిన విడుదల, దేవుడు మనకిచ్చిన వాగ్దాన దేశము, దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన ఈ ప్రవేశము, దేవుడిచ్చిన ఈ రక్షణ, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనము బలమైన ప్రగాఢమైన సాక్ష్యంగా కలిగి ఉండాలి. తర్వాత తరం వాళ్ళకి దాన్ని చూపించగలగాలి, దాన్ని మనం చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత కేర్ఫుల్గా యూదులు వాళ్ళకి కూడా ఉంటారు, అది వాళ్ళలో ఉన్న గొప్పతనం. యూదులు వాళ్ళకి కూడా చరిత్రలో వాళ్ళ పితరులకి దేవుడు ఎక్కడెక్కడ ఏ విషయాల్లో, ఏ దేశము, ఏ రాజులు, ఏ పేరున్న రాజులు, వాళ్ళని ఎక్కడెక్కడ ఎవరెవరి నాయకత్వంలో ప్రభు ఎలా ఓడించాడో ఇప్పటికీ యూదులు కంఠోపాఠంగా చెప్తారు. బైబిల్లో ఉన్న చాలా చరిత్ర యూదులందరూ కూడా కంఠోపాఠంగా చెప్తారు. మనకి పోయిన సంవత్సరం దేవుడు చేసిన అద్భుతం గుర్తుండదు, దేవుడి ప్రభు గడిచిన దినాల్లో ప్రభు మనకిచ్చిన విడుదల, మనకిచ్చిన స్వస్థత, మనకిచ్చిన కాపుదల మనకు గుర్తుండదు. వాళ్ళలో ఉన్న మెయిన్ ఫీలింగ్, మెయిన్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ప్రభు యొక్క కార్యాన్ని ఇప్పుడు కూడా ప్రభు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. మీరు మందస్థానికి బాగా దగ్గరగా ఉండొద్దు, మీరు ఒక కన్ను మందసం మీద వేయండి, ఒక కన్ను ఏం వేయాలా? మీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద వేయండి. ఎటువంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని విడుదల చేసి యోర్దాన్ని దాటింపజేశానో మీరు దాన్ని గుర్తుపట్టాలా.
ఒకసారి మీ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? దానికి సంబంధించి సహోదరి స్వాతి ఆ సాక్ష్యం చెప్పినప్పుడు మనం ఏ పరిస్థితుల్లోంచి రక్షించబడ్డామో, ఏ కుటుంబంలోంచి రక్షించబడ్డామో, ఏ అట్మాస్ఫియర్లోంచి రక్షించబడ్డామో, ఒకవేళ దేవుని యొక్క రక్షణ కార్యం మనలో జరిగి ఉండకపోతే ఎటువంటి భయంకరమైన ప్రాంతంలో ఉండిపోదుమో, ఎటువంటి చీకటిలో ఉండిపోదుమో, ఎటువంటి మరుభూమిలో ఉండిపోదుమో, అక్కడి నుంచి యోర్దాను దాటింపజేసి ప్రభువు వాగ్దాన దేశాన్ని శ్రేష్టమైన భూభాగంలోకి ప్రభు మనం తీసుకొచ్చాడు. కాబట్టి మనము గుర్తుండాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్నుకోబడినప్పుడు, మనం పిలువబడినప్పుడు మనం జ్ఞానం ఏమీ కాదే, ఆధిక్యత కలిగిన వాళ్ళం ఏమీ కాదే, మనకు గుర్తుండాలా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 180, 190 కోట్ల మంది భారతీయులు నశించిపోతూ ఉండగా ఈ సువార్త నా దగ్గరికి వచ్చింది. ఈ సువార్త నాకు అర్థమైంది. విన్నవాళ్ళు చాలామంది ఉన్నారే. వాళ్ళల్లో దేవుని యొక్క కృపాకార్యం ఎందుకో జరగలే. ప్రభు నా హృదయంలో ఆ కార్యం చేశాడు. నేను లోబడ్డాను, నేను ప్రభుకు విధేయత చూపించాను, నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందుకున్నాను, నేను ప్రభు దగ్గర నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఇది ఎవరి వల్లనంటే ఆయన వల్లనే జరిగింది. మీరు వెళ్ళే మార్గము మీరు ఇంతకు ముందు వెళ్ళింది కాదు, మీరు గుర్తుపట్టాలి. 1, 2 గుర్తు ఎందుకు పట్టాలంటే రేపొద్దున నీ పిల్లలకు తీసుకొచ్చి చూపించాలి నువ్వు, రేపొద్దున నీ పిల్లలకు చెప్పాలి నువ్వు, రేపొద్దున నీ పిల్లలకి నువ్వు వివరించాలా ప్రభు ఎటువంటి సమయంలో ఉన్నప్పుడు ప్రభు ఎటువంటి కార్యం చేశాడు. చాలాసార్లు దళిత్ బ్యాక్గ్రౌండ్లోంచి ప్రభులోకి వచ్చిన వాళ్ళు కొంచెం ఇన్షర్ట్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, ముఖానికి కొంచెం పౌడర్ రాయడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు వాళ్ళని ఎక్కడి నుంచి లేపాడో మర్చిపోతూ ఉంటారు. మర్చిపోకూడదు. మన పితరులందరూ కూడా ఒకప్పుడు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నవారే. మనం ఒకప్పుడు తిరస్కరించబడిన వాళ్ళమే, మనం ఒకప్పుడు పీడించబడిన వాళ్ళమే, మనం ఒకప్పుడు మనుషులుగా కూడా పరిగణించబడిన వారమే. అయితే సువార్త వచ్చినప్పుడు, సేవకులు వచ్చినప్పుడు, వైద్యం వచ్చినప్పుడు, చదువు వచ్చినప్పుడు ఈ యొక్క సమాజంలో అత్యంత అణగారిపోయిన వారిని ఆ మిషనరీ దేవుని ప్రేమతో ఏం చేశారు? హక్కును చేర్చుకున్నారు. నీకు చదువు లేదు, నీకు అవసరం లేదనంటే అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి చదువు చెప్పారు. నీకు వైద్యం లేదు, నేను ఎవడో ముట్టుకోడు, నువ్వు బయట ఉండు, నువ్వు చచ్చిపోతే బయట చచ్చిపో, నువ్వు ఎండలో చచ్చిపో అన్న వాళ్ళని హాస్పిటల్స్ కట్టి హాస్పిటల్స్లో మంచి వేసి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు క్రైస్తవ మిషనరీస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గుడికి కూడా రావడానికి వీల్లేదు అన్న వాళ్ళకి మంచి రాతితో చల్లటి చర్చిలు కట్టి, పెద్ద చర్చిలు కట్టి అందులో బెంచ్లు వేసి 2 కూర్చోండి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాస్పుల్ ట్రాన్స్ఫార్మ్స్. అయితే ఏం చేయాలంటే నువ్వు ఆ కార్యాలను నువ్వు రాసి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నీ పిల్లలకి నువ్వు చెప్పగలగాలి, ఒరే మన పితరులు ఒకప్పుడు ఒకటి స్పిరిచువల్గా పాపములో, బంధకాల్లో, విగ్రహారాధనలో, అవినీతిలో, లంచగొండితనంలో, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, బహుభార్యత్వంతో చేతబడులు చేసుకుంటూ, చిల్లంగులు చేసుకుంటూ, చంపుతూ, చంపబడుతూ, అసహ్యించుకోబడుతూ ఉండేవారు. ప్రభు యొక్క కృప మన జీవితాలను మార్చిందని మనం చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. వినట్లేదు, మీరు లేరు ఇక్కడ. రెండవది, స్పిరిచువల్గా మాత్రమే కాదు, సామాజికంగా కూడా ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో దేవుని యొక్క సువార్త మన జీవితాలను మార్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబిగేల్ ఆదేశం చూసి ఎవరో కూడా దళిత్ అనే మాట వాడరు. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళకి తెలియాలా, వాళ్ళ నాన్నగారు, ఆయన కూడా చాలా వరకు విషయాలు తెలియదు కానీ కొంతవరకు తెలుసు. వాళ్ళ నాన్నగారు శామ్యూల్ గారు ఈ వివక్షను ఎదుర్కొన్న వాళ్ళలో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు జోసెఫ్ గారు ఈ వివక్షను ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అంతకుముందు బహుశా మరి జోసెఫ్ గారు అయితే సూటు బూట్ వేసుకుని ఇంగ్లీష్ చాలా పకడ్బందీగా మాట్లాడేవారు, ట్రాన్స్లేట్ చేసేవారు. చర్చి అడ్మినిస్ట్రేటర్ సామర్లకోటలో తెల్లదొరల మధ్యలో మా తాతయ్య గారి సమాధి ఉంటుంది జోసెఫ్ గారిది. మరి అంతకుముందు వారు వి డోంట్ నో. ప్రైజ్ గాడ్. కానీ దేన్ని బట్టి కూడా మనం గర్వించవచ్చుమా? ప్రభు యొక్క సువార్తే వచ్చి ఉండకపోతే, ప్రభు యొక్క సేవకులే వచ్చి ఉండకపోతే, ప్రభువే కనుక విశ్వాసం కలిగించి ఉండకపోతే భారతదేశంలో ఈ జనాభా ఎవరికి కూడా, వాళ్ళ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా నిరీక్షణ అనేదే లేదు, ప్రవేశం అనేదే లేదు, చదువు అనేదే లేదు, హ్యూమన్ డిగ్నిటీ అనేదే లేదు. కేవలం ముగ్గురికి. ఎవరు? బ్రాహ్మణులు. రెండోది ఎవరు? రాజులు. మూడోది ఎవరు? వైశ్యులు. వీళ్ళే. ఈ 3 కులాలు కాకపోతే నువ్వు మనిషివే కాదు. ఆ 3 కులాలకు ఊడికం చేయడానికి పుట్టిన ఒక సెకండరీ గ్రేడ్ దాసుడు సిటీ. నా ప్రసంగానికి మనుషులు పడిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అమ్మాయి కావాలని పడిపోయింది. నేను చెప్పేశాను, అమ్మ ఏం లేదు,
పడతారు. కొన్ని సందర్భాల్లో పడ్డారు, ప్రార్థన చేసినప్పుడు అది నాకు తెలుసు, కావాలని పడిపోయినప్పుడు నాకు తెలుసు. నేను చెప్పాను నేను ఇటువంటి వాటికి పడేవాడిని కాదు. నాకేదో చాలా పెద్ద అభిషేకం ఉండి ఆ అమ్మాయి పడిపోయినట్టుగా యాక్ట్ దెబ్బ తగిలిందా నా తగిలిందా, దెబ్బ తగలదు. మామూలుగా అభిషేకం వల్ల పడితే దెబ్బ ఏం తగలదు, ఎందుకంటే పడ్డవాడిని పడేసిన వాడిని కూడా నేను ఉన్నాను, నాకు తెలియని విషయాలు ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఓకే, వెనక్కి వద్దామా వాక్య భాగంలోకి. నువ్వు గుర్తుపట్టాల. రైట్, 5వ వచనం. మరియు యెహోషువ అన్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను గాక, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ. ఈ యొక్క మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడం అనేది పరిశుద్ధతకు సంబంధించిన ఆజ్ఞలన్నీ ఆల్రెడీ ఎందులో రాయబడి ఉన్నాయి? ఏ కాండంలో రాయబడి ఉన్నాయండి? నిర్మా కాదు, అమ్మయ్యా, కొంచెం దగ్గరికి వచ్చారు. పరిశుద్ధత అనగానే కాండాల్లో గుర్తు రావాల్సింది ఏంటి? లేవి కాండం. ఓకే, విధి విధానాన్ని కూడా రాశారు, ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మీరు ఒకరితో ఒకరు సమీపంగా వెళ్ళడం, అది పరిశుద్ధపరచుకోవడంలో టోటల్ యాబ్స్టినెన్స్ అండ్ ఫాస్టింగ్ కూడా దీంట్లోకి వస్తుంది. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని అంటే అర్థము ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఏ పరిశుద్ధ దినము వ్రత దినము లేకపోతే సబ్బాతు అనే మాట వాడిన ఏ సబ్బాతు దినము కంటే కూడా మీరు చాలా జాగ్రత్తగా చాలా పరిశుద్ధంగా ప్రభు సన్నిధిని బట్టి మీరు ఆలోచన కలిగి ఉండండి. ఎందుకంటే మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే దేవుడు రేపు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు ఈ యొక్క గొప్ప కార్యం చేయడానికి ముందే, బాప్టిజంకు ముందే ఏముంటుందనంటే దేవుని దగ్గర మన పాపమును ఒప్పుకొని ప్రభుతో సమాధానపడి ప్రభు యొక్క రక్తంతో మన హృదయాన్ని కడుక్కోవడం. నిన్ను పరిశుద్ధపరచుకో, రేపు యోర్దాను దాటడం ద్వారా నీకు గొప్ప బాప్టిజం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీవు మారు మనసు పొందు, నీవు మరణమనే యోర్దాను దాటడం ద్వారా నిత్య జీవం అనే వాగ్దాన దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. ఇవాళ నువ్వు ఐగుప్తు చెర నుంచి బయటికి రా, ఇవాళ పస్కాన్ని నువ్వు ఆచరించు. ఎర్ర సముద్రం అనే ఆ యొక్క నీటిని దాటడం ద్వారా, ఆ బాప్టిజం ద్వారా మోషే నాయకత్వంలో నీవు ఆ యొక్క మరుభూమిలోనికి లేకపోతే ఐగుప్తు భూమిలో నుంచి బయటకు వచ్చేస్తావు. ఈ యొక్క మోసే సమయంలో ఎర్ర సముద్రము దాటడం ద్వారా ఒక బ్యాప్టిజము, ఈ యొక్క మోషే నాయకత్వంలో వచ్చిన యెహోషువ మరలా నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయబడుతున్నాడు. యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటడం ద్వారా వాగ్దాన దేశంలోకి ఒక బ్యాప్టిజము. ప్రవేర్ యేసుక్రీస్తు సరిగ్గా అదే స్పాట్లో యేసుప్రభు బ్యాప్టిజం తీసుకుంటున్నారు. యేసుప్రభు బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఏదైతే పాత రోజుల్లో పస్కా పండుగను వాళ్ళు ఆచరించారో అదే పస్కా పండుగ రోజు ఇక్కడ ఇశ్రాయేలీలు యోర్దాను దాటుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పస్కాకు ఆ 3 రోజులకి వాళ్ళు యోర్దాను దాటడానికి, మనం బాప్టిజం తీసుకోవడానికి, మరణము నుండి నిత్య జీవానికి పునరుద్ధారానికి దాటుకోవడానికి చాలా సింబల్స్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలా రకాలుగా ఇది చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో కూడిన వాక్య భాగం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, చెప్పండి మళ్ళా. మోషే నాయకత్వంలో ఏం దాటారు? ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ఏం దాటుతున్నారు? తర్వాత యేసు ప్రభులో మనము ఏ సముద్రాన్ని, ఏ నదిని మనం దాటేసి వెళ్తున్నాం? మరణం అనే ఒక గొప్ప ప్రమాదాన్ని దాటేసి ఎక్కడికి వెళ్తున్నాం? మన వాగ్దాన దేశం ఏంటి? నిత్య జీవము, పరలోక రాజ్యము, నిత్యమైన పరమ సీయోనికి మనం అందరం కూడా వెళ్ళడానికి సిద్ధపడిపోతున్నాము. అక్కడ మోషే, ఆ తర్వాత యెహోషువ, ఆ తర్వాత యేసు ప్రభులో ఉన్న బ్యాప్టిజం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మోషే విడుదలకు సంబంధించింది, యెహోషువ వాగ్దాన దేశానికి సంబంధించింది. ఇప్పుడు ప్రభులో నిత్య జీవం అనే వాగ్దానము మనం పొందుకున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. కాబట్టి మనం పరిశుద్ధపరచుకుంటే దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు చేస్తాడు. మిమ్మల్ని పరిశుద్ధ పరచుకోరండి. ఎందువలన అంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను. ప్రైజ్ ది లార్డ్. మీరు నిబంధన మందసం ఎత్తుకుని ప్రజల ముందర నడవడం యాజకులకు అతను సెలవీయగా వారి నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. చదువుదామమ్మా ముందుకి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్యి మొదలుపెట్టెదను. రైట్. ప్రైజ్ ది లార్డ్.
నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఇది మళ్ళా యెహోషువ యొక్క నాయకత్వంలో ఒక గొప్ప బిగినింగ్. ఆల్రెడీ మొదటి అధ్యాయంలో ప్రభు వాగ్దానం చేశాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటాను, ఏ మనుషుడు ఎన్నడూ నువ్వు ఎదుట నిలువజాలడు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు. ఈ విషయాన్ని కూడా మొదటి అధ్యాయంలో 9వ వచనం లోపలే ప్రభు చెప్పేశాడు. దేవుడు యెహోషువకు చెప్పాడు, మరి దేవుడు మోషేకు కూడా చెప్పాడు. మోషే అన్నాడు, ప్రజలకు ఎలా తెలుస్తుంది, ప్రజలు ఎలా నమ్ముతారు, వారు ఎలా నన్ను వెంబడిస్తారు, నువ్వెవడం అంటే నేనేం చేయను. ఇది క్వశ్చన్. యెహోషువ క్వశ్చన్స్ వేసినట్టుగా మనకు తెలియట్లేదు, కానీ యెహోషువ విషయంలో దేవుడే ఇనిషియేషన్ తీసుకుని అంటున్నాడు, నేను మోషేకి తోడే ఉన్నట్లుగా నీతో కూడా ఉన్నాను అని ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా ఇవాళ నీ నాయకత్వాన్ని నేను ఏం చేయబోతున్నాను, ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను, స్థిరపరచబోతున్నాను. నీ చేతిని నేను స్థిరపరచబోతున్నాను, నీ నాయకత్వాన్ని స్థిరపరచబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక అక్కడి నుంచి యెహోషువ యొక్క నాయకత్వంలో వాళ్ళు యెహోషువ యొక్క జీవితాంతము ఇశ్రాయేలీలు ఏమాత్రం కూడా ఆయన్ని క్వశ్చన్ చేయడం అనేది ఉండదు. ఆయన అన్డిస్ప్యూటెడ్ లీడర్ అనమాట. అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఆయన ముందుకు వెళ్ళాడు. ఏం జరిగిందని అంటే ప్రభువు యెహోషువాని ప్రజలందరి మధ్యలో, ప్రజలందరి ఎదుట గొప్ప చేయి మొదలు పెట్టాడనే మాట. రైట్. ఓకే. కాబట్టి యెహోషువ మీరు ఎక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వార్త ఎట్లనెను. ఓకే. సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోతున్నది కనుక జీవగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయంగా ఎదుటి నుండి కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గెర్షెనీయులను, అమోరీయులను, యోబుషీయులను వెళ్ళగొట్టినని దీని వలన మీరు తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రామినెంట్ గ్రూప్స్ అన్ని కూడా, కనాన్ అంటే ఒక జాతి కాదు. ఆల్రెడీ ఇంతకు ముందు నేను చెప్పాను, కనాను భూభాగంలో ఇదిగో ఈ యొక్క దురాత్మలన్నీ కూడా తిష్టవేసి ఉన్నాయి. ఈ ఒక్కొక్క జనాంగము ఒక్కొక్క దురాత్మకు సంబంధించి, ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క క్రైస్తవ సంఘం మీద బలహీనత దానికి గుర్తుగా ఉంది. ఒక్కొక్క బలహీనత కూడా మరలా ప్రకటన గ్రంథంలో కనబడుతున్న 7 సంఘాలతో చెప్పబడిన విషయాల్లో ప్రభావితం చేసే దురాత్మలు ఈరోజు కూడా ఏలుబడిలో ఉన్నాయి. ఈ దురాత్మలు ఏలుబడిన దురాత్మలు పట్టబడతాయి, దురాత్మలు వాయుమండలాన్ని ఆక్రమించుకున్నాయి, దురాత్మలు మనుషులను ప్రేరేపిస్తాయి, దురాత్మలు నాయకులను ప్రేరేపిస్తాయి, దురాత్మలు సమూహాలను ప్రేరేపిస్తాయి, దురాత్మలు సమాచార పత్రాలని ప్రేరేపిస్తాయి, దురాత్మలు సినిమా వాళ్ళని ప్రేరేపిస్తాయి, దురాత్మలు ఇన్స్పిరేషన్ ఇస్తాయి, దురాత్మలు రెవల్యూషన్స్ ఇస్తాయి. అందుకే ఎక్కడో డెహ్రాడూన్ కాలేజ్ దగ్గర శాస్త్రధార అనే కొండల్లో కూర్చున్న వాల్మీకి అనేవాడు శ్రీలంక ఉందని, శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో లింక్ కూడా ఉందని చూడగలిగాడు. మీకు అర్థమైందా? సాతాను చాలా విషయాలు ఆత్మలో తీసుకెళ్ళి చూపిస్తాడు మనిషి అక్కడే ఉండగానే. మనిషి ఒకవేళ ప్రయత్నం చేసి చంద్రమండలం వరకు వెళ్ళగలిగితే, మార్స్ వరకు వెళ్ళగలిగితే, స్పిరిచువల్గా చాలా ఎదో పనులు చేస్తే, సాతాను చేతికి జీవితాన్ని, ప్రాణాన్ని అప్పగించుకుంటే సాతాను కూడా చాలా చూపించగలడు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరగా వచ్చేసి లోకరాజ్యాలన్నింటినీ వాటి వైభవాన్ని చూపించేశాడు. వాటి వన్ గ్లాస్ ఒకచోట నించోబెట్టి లోకరాజ్యాల వైపు చూపించాడు. ఎంత దూరం వరకు కనబడుతుంది? విజిబిలిటీ చాలా బాగుంటే 10 కిలోమీటర్లు కనబడుతుంది, 15 కిలోమీటర్లు కనబడుతుంది, చాలా పైన ఎక్కితే. ఓకే. హిమాచల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, డాయన్ కుండ్ అని. డాయన్ అంటేనే దెయ్యం. డాయన్ కుండ్ పై వరకు ఎక్కితే అసలు ఎక్కడవే దురాత్మలు ఎక్కడవు. మీకు చాలాసార్లు వెనక్కి తోసేయడం, పడిపోవడం, సడన్గా విపరీతమైన గాలి వచ్చేయడం, ఇవన్నీ పేరే అది ఛాలెంజ్ అనమాట. చాలామంది, నేను వెళ్ళలే, ఎందుకంటే కావాలని ఆటపాటల కోసం వెళ్ళకూడదు. అలాగా ఎత్తుకుపోతుంది గాలి, దెయ్యం గాలి, అంత బలమైన గాలి వేస్తుంది అనమాట. సడన్గా వాతావరణం, తుఫాను వాతావరణంలో తయారైపోతుంది. అంత ఎత్తు కేవలం నడక మార్గంగా మాత్రమే పైకి వెళ్ళాలి. చాలామంది అడ్వెంచర్ చేసేవాళ్ళు వెళ్తారు, వెళ్ళొచ్చిన తర్వాత చాలా రకాల స్టోరీస్ చెప్తారు. సరదా కోసం, అడ్వెంచర్ కోసం ఎప్పుడు వెళ్ళకూడదు. ప్రభు యొక్క ఆత్మ ఆజ్ఞాపిస్తే మాత్రమే వెళ్ళాలి. నన్ను హిమాచల్ వాళ్ళు చాలాసార్లు అడిగారు, సరదాగా వెళ్దాం. ప్రభు యొక్క చిత్తం అయితే వెళ్తాం, పని ఉంటే వెళ్తాం, పని చేయడానికి అయితే వెళ్తాం. కానీ ఆటపాటల కోసం మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవడానికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. అది టూ మచ్ ఆఫ్ అడ్వెంచర్. ఓకే అండి. అలా కానీ ఆ పై వరకు వెళ్తే, ఆ తర్వాత సర్క్యూట్ హౌస్ ఇంకోటి ఉంది, అక్కడ వరకు వెళ్తే అక్కడ నుంచి పంజాబ్ అంతా కూడా కనబడుతుంటుంది, పఠాన్కోట్ ఏరియా అంతా కనబడుతుంది, వాతావరణం క్లియర్గా ఉన్నప్పుడు. మీకు అర్థమైందండి? అలాగా దూరం నుంచి కూడా ఈ విషయాలు విజిబిలిటీ చాలా కనబడుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్.
ఈ యొక్క కనాను యొక్క భూభాగం అంతా కూడా ఈ విధంగా రకరకాల స్పిరిట్స్ ద్వారా కప్పబడి ఉన్నాయి. ఈ యొక్క మనుషుల ద్వారా ప్రభావితం చేయబడుతున్నాయి, రాజ్యాలు ప్రభావితం చేయబడుతున్నాయి. లోక రాజ్యాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ ఒక్క ప్రాంతం నుంచే సాతాను చూపించేసి, నువ్వు నాకు మొక్కు, నాకు సాష్టాంగపడు, నేను నీ దేవుడిని నొప్పించుకో, నువ్వు ఏదైతే లోకమంతా సంపాదించుకోవడానికి అంటూ వస్తున్నావో అవన్నీ కూడా అసలు సిలువెక్కకుండా, కొరడా దెబ్బలు లేకుండా, అవమానం లేకుండా, వివస్త్రుడిని చేయబడకుండా నీకు మొత్తం అన్నీ కూడా జనాలందరూ నీకు లోబడేలా నేను చేస్తాను. అందుకే శాటనిజం పెరుగుతుంది, అందుకే విగ్రహారాధన పెరుగుతుంది. అందుకే మనుషులు చాలా రకాల విగ్రహారాధన చేసి సాతాను ద్వారా మనుషుల్ని సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మనుషులు చాలా తొందరగా బలపడుతున్నారు, ఎదుగుతున్నారు. అందుకే కొన్నిసార్లు మన ప్రార్థనకు వ్యతిరేకంగా మనుషులు బలపడిపోతున్నారు, రాజకీయ పార్టీలు బలపడిపోతున్నాయి, వ్యక్తులకి ప్రభావం వచ్చేస్తుంది, అధికారం వచ్చేస్తుంది. రాజులు లేచి నిలబడతారు అని నేను స్వార్థకు వచ్చిన కొత్తలో ఒక ప్రవక్త రాలేదన్నారు. రాజులు లేచి నిలబడతారు. రాజు నా దగ్గరికి ఎవరు రావట్లేదు, కానీ చిరంజీవి లాంటి వాడిని, పవన్ కళ్యాణ్ లాంటి వాడిని అందరూ కూడా ప్రధానమంత్రి, రాష్ట్రపతి అందరూ కూడా లేచిగలుగుతున్నారు, ఆడి దగ్గరికి వెళ్తున్నారు, ఆడిని పలకరిస్తున్నారు. వాక్యం ఎక్కడ నెరవేరుతుంది? మనకి ఎక్కడన్నా నెరవేరుతుందా? రాజులు లేచి నిలబడతారు, దేశాలు రాజులు నీ దగ్గరికి వస్తారు, వాళ్ళు నీకు ప్రమాణం చేస్తారంటే ఆడి దగ్గరికి వెళ్తున్నారు, పుట్టుమత్తోడి దగ్గరికి వెళ్తున్నారు, ఆడు చచ్చిపోయిన తర్వాత కూడా. ఏంటి రాష్ట్రపతి, ప్రధానమంత్రులు కూడా. మరి నిజమైన సేవకుల దగ్గరికి ఎవరు వస్తారు? ఒకరోజు వస్తారు, 1000 సంవత్సరాల పరిపాలన ఖచ్చితంగా వస్తారు. కానీ ఎప్పుడైతే ఖచ్చితంగా ఈ యుగ సంబంధమైన దేవత ఈ యొక్క అవిధేయులైన వారికి లోకంలో చాలా ఐశ్వర్యము, చాలా ప్రభావం, చాలా ఎదుగుదల, చాలా విజయాలు వాళ్ళకి ఇన్స్టెంట్గా వస్తాయి. అయితే మన ఆత్మలో చూడవలసింది ఏంటంటే, మనము ప్రభు కొరకు నిలబడినప్పుడు, మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు, ప్రభు విధేయత చూపించినప్పుడు, ఇక్కడికి రండి, నా మాట వినండి అంటున్నాడు యెహోషువ. మనం దేవుని యొక్క స్వరం విన్నప్పుడు ప్రభు కనాను భూభాగాన్ని మనకి ఇస్తాడు. అక్కడున్న దురాత్మలను వెళ్ళగొడతాడు. అక్కడున్న యొక్క హిబీలు, పెరిజీలు, గిరిగాషేయులు వీళ్ళందరినీ కూడా ప్రభు అక్కడి నుంచి తరిమేసి ప్రభు మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసుకుందాము, లేచి నిలబడదాము. మన యొక్క బాప్టిజాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము, మన కమిట్మెంట్ని మనం జ్ఞాపకం చేసుకుందాము, ప్రభు ఇచ్చిన విడుదలను జ్ఞాపకం చేసుకుందాము, రక్షణ పొందిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మన జీవితములు పాపములో నుండి గొప్ప వెలుగులోనికి మార్చబడిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము.